నమస్తే నేను సానా వెల్కమ్ టు 6 టీవీ కాలేజ్ జోన్ ప్రోగ్రామ్. విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాణ్యమైన విద్యతో పాటు ఒక మంచి కళాశాల వాతావరణం కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఒక మంచి కళాశాల విద్యార్థి నైపుణ్యాలకి సరిపోయేలాగా అద్భుత ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అధిక సంపాదన సామర్థ్యాన్ని పెంచుతూ ఒక మంచి పౌరుడిలాగా తీర్చిదిద్దుతుంది. విద్యార్థి నైపుణ్యాలు మరియు ఒక మంచి కళాశాల యొక్క కలయిక ఈ రెండు విద్యార్థి విజయవంతమైన కెరీర్ ని అందిస్తుంది. మరి జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒక మంచి కళాశాలలో చదువుకోవాలన్న ఉద్దేశంతో బెస్ట్ కాలేజ్ అన్వేషణలో ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో. మరి ప్రస్తుతం మనమైతే ఇబ్రహీంపట్నం పటేల్గూడలో ఉన్న విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం. విశిష్టత ఏంటి, కాలేజ్ వాతావరణం ఏంటి, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మరి ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి ప్లేస్మెంట్స్ విషయంలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, పూర్తి వివరాలు వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనమైతే విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్నాం. మరి ఈ ల్యాబ్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా టీచ్ చేస్తున్నారో పిల్లల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హలో హలో, మీ పేరు? ధరణి. ధరణి, ఏ కోర్స్ తీసుకున్నావు, ఏ ఇయర్ చదువుతున్నావు? సిఎస్సి ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది కాలేజ్? బాగుంది. బాగా. ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? వీక్లీ వన్స్ ఉంటుందా, డైలీ వన్స్ ఉంటుందా? వీక్లీ వన్స్ ఉంటుంది. ఎలా టీచ్ చేస్తారు మీ ఫ్యాకల్టీ? ఫ్రెండ్లీగానే ఉంటారు, బాగా టీచ్ చేస్తారు, కోడింగ్ అన్ని నేర్పిస్తారు. ఓకే, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? ఈజీ ఉంటుందా ప్యాటర్న్? కొంచెం మీరు పాస్ అవ్వాలని ఈజీగా ఇస్తారా క్వశ్చన్ పేపర్స్? అట్లేం లేదు, మనం ట్రై చేయాలి. బాగుందంట, కాలేజ్ బాగుంది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. మీ పేరు? అవంతి. ఇక్కడ ఏం టీచ్ చేస్తుంటారు? నేను ల్యాబ్ ఇన్ఛార్జ్. ల్యాబ్ ఇన్ఛార్జ్. ఫస్ట్ ఇయర్స్కి పీపీఎస్ అండ్ పైథాన్ చెప్తాను. ఎంతమంది వస్తుంటారు ల్యాబ్కి? ఎన్ని రౌండ్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి డైలీ? డైలీ అయితే ఒక సెషన్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి ఒక ల్యాబ్ అవుతా అవుతుంది. పిల్లల ఇంటరాక్షన్ ఎలా ఉంది మీతో? కోడింగ్ అయితే బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేస్తారు కూడా. ప్రస్తుతం మనమైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ముందు ఉన్నాం. మరి ఈ ల్యాబ్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ తోటి ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా నేర్పిస్తున్నారు అనేది చూద్దాం రండి. నమస్తే అండి. మీ పేరు? సార్ నా పేరు సుబ్రహ్మణ్యం అండి. మీ డిజిగ్నేషన్ ఏంటి సార్ ఇక్కడ? ఎంటెక్ అండి, పిహెచ్డి పర్సూయింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎలా ఉంది పిల్లలతో ఇంటరాక్షన్? చాలా బాగుందండి. ఫ్రెండ్లీగా అడిగేచ్చాను, ఇస్తుంటారా? చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, అట్లా ఏం లేదు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు థియరీ కంటే ప్రాక్టికల్ కి ఎంత వరకు ప్రియారిటీ? చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు థియరీ అండి. ప్రాక్టికల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ థింగ్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దే వెంట్ ఫర్ అవుట్ సైడ్. So most probably they are asking some more questions based on practical. So practical knowledge is very important. వీక్లీ వన్స్ ఉంటుందా, డైలీ వన్స్ ఉంటుందా? వీక్లీ వన్స్ ఉంటుంది. వీక్లీ వన్స్. yes madam. సో ఎన్ని అవర్స్ ఉంటుంది? So 3 hours ఉంటుంది. 3 hours కంటిన్యూస్ గా నేర్పిస్తారు. ఎక్స్ప్లనేషన్ అండ్ ప్రాక్టికల్. ఓకే ఓకే. అట్లా. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఐక్యూఏసి ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కేవి రామ్ ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఈ సెల్ విశిష్టత ఏంటి, ఈ సెల్ విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే మేడం. సార్ అసలు ఐక్యూఏసి అంటే ఏంటి, దీని విశిష్టత ఏంటి? ఓకే మేడం, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ఐక్యూఏసి అండ్ బెనిఫిట్స్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ ఐక్యూఏసి సెల్ ఇన్ అవర్ కాలేజ్. And what is the aim of this IQAC cell also, I will tell you briefly, just 1 or 2 minutes. Okay. IQAC cell ante internal quality assurance cell madam. So main ga దీన్ని స్టార్ట్ చేయడానికి ఉన్న కారణం ఏంటంటే కాలేజ్లో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా చాలా క్వాలిటీగా జరగాలి అనేది మన ఐడియా. సో బ్రీఫ్గా చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదన్నా ఒక ఫంక్షన్, ఒక మ్యారేజ్ లాంటిది ఏదన్నా జరిగింది అనుకోండి, మనం ఏమనుకుంటాం అంటే అందరూ మ్యారేజెస్ చేస్తారు, ఎనీహౌ ఫంక్షన్స్ అయిపోతాయి, మ్యారేజ్ అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు.
బట్ కొన్నిసార్లు జరిగిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత మ్యారేజ్ బాగా చేశారండి, చక్కగా చేశారు, వచ్చిన ఎవరో ఇబ్బంది పడలేదు, అన్నీ కూడా మంచిగా అందినాయి, భోజనాలు కూడా బాగున్నాయని ఎలా చెప్పుకుంటారో ఇక్కడ కూడా కాలేజీలో జరిగే అన్ని యాక్టివిటీస్ గురించి కండక్ట్ చేసిన తర్వాత కానీ అన్నీ కూడా మంచిగా చెప్పుకోవాలనేది మా ఉద్దేశం. సో ఇవి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఇంటర్మీడియట్ కానీ లేకపోతే 10th క్లాస్ కానీ స్కూల్స్ కాలేజెస్ లాగా కాకుండా మన హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్ గ్రోత్ కోసం కానీ ఆ తర్వాత స్టూడెంట్స్కి మంచి ఎంప్లాయబిలిటీ రావడం కోసం కానీ మనం అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం ఇక్కడ. లైక్ వర్క్ షాప్స్ అని, కాన్ఫరెన్సెస్ అని, గెస్ట్ లెక్చర్స్ అని, పేపర్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్స్, హ్యాకథాన్స్, ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మేడం. అలానే ఈ 4 years అయిపోయిన తర్వాత వాళ్ళు మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో చక్కటి ఎంప్లాయబిలిటీ రావడం కోసం వాటికి కావాల్సిన అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేయటం. సో దిస్ ఈజ్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ అవర్ IQAC సెల్ అండ్ వీ వాంట్ టు సీ దట్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ ప్రాపర్లీ అండ్ ఇన్ ఏ క్వాలిటేటివ్ వే. దట్ ఈస్ అవర్ ఐడియా మేడం. థ్యాంక్ యూ. హలో మ్యామ్. Hello. your good name? My name is Arundhati. ఏం టీచ్ చేస్తుంటారు I teach English. English. Yes. మ్యామ్, ఇన్ జనరల్ బీటెక్ అయిపోయిన తర్వాత బయట చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి తడబడుతూ ఉంటారు. మరి Yes, ma'am. మీ కాలేజ్లో ఇంగ్లీష్కి కమ్యూనికేషన్ స్కిల్స్కి ఎంతవరకు ప్రియారిటీ ఇస్తారు? Okay, we take activities starting from the first year. We have a ELCS lab. This is first year lab. ఓకే. Through many interpersonal activities like jam sessions, group discussions, and role plays, situational dialogues. And means we'll create an artificial situation and we'll enact them in the roles of that particular roles. And then thereby they'll be getting a communication. Suppose students from village background, like vernacular background, mostly they find it difficult Yes. to speak in English. So for them, we'll give them the friendly topics like about movies. Let them initiate talking first. Anything for that matter. You let them talk about cricket or any match or the topic of their favorite hero, their favorite book, games, anything. So they'll open up first. And then they'll be talking, allowed to talk very freely in this. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఈసీఈ బ్రాంచ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ హెచ్ రఘుపతి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి అసలు ఈసీఈ బ్రాంచ్ కి మార్కెట్ లో ఏ విధమైన వాల్యూ ఉందనేది తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఎవ్రీ ఇయర్ అసలు ఈ బ్రాంచ్ లో ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు? ఈ బ్రాంచ్ కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు? నిజానికి మార్కెట్ లో ఈ కోర్స్ కి ఎంత వాల్యూ ఉంది? మన ఈసీ డిపార్ట్మెంట్ ఇంటేక్ ఈజ్ 60 మెంబర్స్, 60 మెంబర్స్. అండ్ లాస్ట్ ఇయర్ మనకు అటానమస్ వచ్చిందండి. అటానమస్లో మనకు 60కి 64 సీట్లు వచ్చేసినాయి. మనకు ఈసీ డిపార్ట్మెంట్ ఎందుకు చూజ్ చేసుకోవాలంటే, మనం నెక్స్ట్ ఈసీ డిపార్ట్మెంట్ చూసుకుంటే అదర్ సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, మనం హార్డ్వేర్ టైప్లో అంటే లైక్ కోర్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ BSNL, BHEL, ECIL, లైక్ కోర్ జాబ్స్ కూడా కొట్టవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో కూడా కొత్త కంపెనీలు వస్తున్నాయి. సెమీ కండక్టర్, నెక్స్ట్ ఫ్యూచర్ అంతా VLSI చిప్ డిజైనింగ్ మీదే ఉంది. So VLSI is more interesting in the future. Now recently quantum communication also there. The next future is quantum communication anta danipayina depend ayi untundi. So electronic communication enduku choose chesukovalante multi ways, both ways untundi. So మనకి రెండు విధాలుగా యూజ్ అయ్యేది ఏంటంటే ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ టి రామకృష్ణ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఈ కాలేజ్లో ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉందో తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఇన్ జనరల్ థియరీ క్లాసెస్ కంటే ప్రాక్టికల్ క్లాసెస్లో నేర్చుకున్నప్పుడు నాలెడ్జ్ ఎక్కువగా పెరుగుతుంది. మరి మీ కాలేజ్లో ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ల్యాబ్కి ఎంతవరకు ప్రియారిటీ ఇస్తారు?
ఇప్పుడు మాది అటానమస్ కాలేజ్, అవర్ కాలేజ్ ఈజ్ అటానమస్ కాలేజ్ లాస్ట్ ఇయర్ నుంచి. అయితే ఈ కరికులం ఎట్లా డిజైన్ చేస్తున్నామంటే ప్రతి యూనిట్కి సంబంధించి కొన్ని ల్యాబ్స్ దానికి రిలేటెడ్గా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే సిలబస్ ఏదో ఒక యూనిట్లో నుంచే కొన్ని ప్రాక్టికల్స్, కొన్ని అసలు సిలబస్లో లేని ప్రాక్టికల్స్ ఉండేవి. అది ఈసారి మేము దాన్ని డిజైన్ చేసాం, చేంజ్ చేసి ప్రతి యూనిట్లో నుంచి ఒక 2-3 ప్రాక్టికల్స్. ఆ విధంగా మేము అన్ని ల్యాబ్స్లో ఆల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్ని ల్యాబ్స్లో ఎంటెక్ ల్యాబ్స్, ఎంబీఏ ల్యాబ్స్ ప్రతి దాంట్లో ఇదే విధంగా అన్ని ల్యాబ్స్ డిజైన్ చేయడం జరిగింది. అట్లా మొత్తం కలుపుకుంటే కాలేజీలో 106 ల్యాబ్లు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 106 ల్యాబ్స్ ఉన్నాయి. అట్లా మేము పిల్లలకి చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మామూలుగా 2 అవర్సే ఉంటుంది జేఎన్టీయూ, దాని ప్రకారం మేము 3 అవర్స్ తీసుకుంటాం. ఒక్కొక్క ల్యాబ్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది, ల్యాబ్ 3 అవర్స్ ఉంటుంది. అంటే ఆ సబ్జెక్ట్లో స్టూడెంట్ 4 అవర్స్ ఎక్స్పోజ్ అవుతాడు వీక్లో. ఇంకా మేము మళ్ళీ ట్యుటోరియల్ క్లాస్ అని చెప్పి ఇంకొకటి ఎక్స్ట్రా పెడతాం. పెట్టి మొత్తం 5 అవర్స్ ఒక సబ్జెక్ట్లో. ఆ 5 అవర్స్ కూడా అంటే 4 అవర్స్ ప్లస్ ఒక ట్యుటోరియల్, 5 థియరీ అవర్స్ ప్లస్ 3 అవర్స్ ల్యాబ్. సో 8 అవర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఉంటుంది వాళ్ళకి వీక్లీ. అట్లా డిజైన్ చేసాం మేము. సార్ మరి మీ కాలేజ్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఎన్ని వ్యాన్స్ ఉన్నాయి? ఎంత డిస్టెన్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు? మా దగ్గర మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మా కాలేజ్ మెయిన్గా మెయిన్ రోడ్కి దగ్గర అరౌండ్ 700 మీటర్సే ఉంటుంది. సో చాలా మంది కొంత ఆర్టీసీకి వస్తూ ఉంటారు. అయినా కూడా మా బస్సెస్ అన్ని కూడా అటు ఎస్ఆర్ నగర్, ఆ పైన కుకట్పల్లి దాకా, ఇటు సైడ్ ఈసీఐఎల్ దాకా, ఇటువైపు వచ్చేసి చాంద్రాయణగుట్ట అక్కడ దాకా, ఇంకో వైపు వచ్చేసి కోటి, ఈ అన్ని డైరెక్షన్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో బస్సెస్ అట్లా 6 రూట్స్లో ఉన్నాయి బస్సెస్ మొత్తం. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ కాలేజ్ని ఎలా రన్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ విజన్ ఏంటనేది తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్, 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మీ మచ్ మేడం. ఫ్యూచర్ విజన్ ఏంటి సార్? మా విజన్ అండ్ అంబిషన్ ఈజ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండ్ NIRFలో ర్యాంకింగ్ సాధించడం మాదండి. అలాగే ఇండస్ట్రీస్లో కావాల్సిన స్కిల్స్ గురించి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి బాగా వాళ్ళకి మంచి MNC కంపెనీలో జాబ్ ప్రొవైడ్ చేయడం ఒకటి. అలాగే జాబ్ ప్రొవైడ్ చేయడం కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా మార్చి వాళ్ళని, అంటే దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళకు మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం చేయడం మా దృఢ సంకల్పము, మా కోరిక కూడా అండి. థ్యాంక్ యూ. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి రమేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఇక్కడ అమ్మాయిల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చూస్తూనే ఉన్నాం మనం న్యూస్ పేపర్స్లో కానీ న్యూస్లో కానీ అమ్మాయిల విషయంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. మరి మీ కాలేజ్లో అమ్మాయిల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మా కాలేజీలో మీరు చెప్పిన విధంగా ఒక స్టూడెంట్ ఒక టీచర్ మెంటర్గా ఉంటున్నారు. దానివల్ల స్టూడెంట్స్ దేర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, దేర్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్, అంటే అకాడమిక్ ఎక్స్పీరియన్స్, అకాడమిక్ ప్రాబ్లమ్స్, దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా షేర్ చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రతి స్టూడెంట్ డీటెయిల్స్ నాకు వచ్చేస్తున్నాయి. 50 years అబవ్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ దే హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, వాళ్ళని తీసుకొని అది ఒక డాక్టరేట్లు ప్లస్ ఒక కమిటీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది.
యాజ్ పర్ ఏఐసిటి అండ్ జేఎన్టీ ప్రకారం కూడా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంటుంది. అది రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసుకొని ఏమైనా లాస్ట్ 15 days, లాస్ట్ 1 month ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో అని డిస్కస్ చేసుకొని దాన్ని ఎట్లా రెమెడియల్ తీసుకోవాలా అనేది దాని మీద రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతుంది. దానివల్ల కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్ డాక్టర్ జోగ జయప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి కాలేజ్లో స్టూడెంట్స్కి ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తారో తన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్, కాలేజ్ అంటేనే ప్లేస్మెంట్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. మరి ఆ ప్లేస్మెంట్స్ విషయంలో పిల్లలకి ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తుంటారు? పర్టికులర్గా మన విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే మేము ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్ని మోటివేట్ చేస్తాం. ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇండస్ట్రీ రెడీ అవ్వేదానికి వాళ్ళకి ఏమేమి నెసెసిటీస్ ఉన్నాయో ఆ నెసెసిటీస్ అన్నిటిని మేము ఫిల్ఫిల్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ నుంచే ఇంగ్లీష్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి అండ్ సెకండ్ ఇయర్ నుంచి మేము ఇంకా టెక్నికల్గా స్టార్ట్ చేస్తాం. టెక్నికల్గా మాకు ఒక ప్లాన్ ఉంది. ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ చేయాలి అనే ప్లాన్ తీసుకొని మేము ముందుకెళ్తున్నామండి. ఫ్యూచర్ రెడీగా చేస్తామండి. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ చూసుకుంటామండి. ఎవ్రీ సెమిస్టర్కి అప్రాక్సిమేట్లీ 120 hours సిఆర్టీ ప్రోగ్రామ్ ఉంటుంది. సిఆర్టీ ఆల్ ఇంక్లూడ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, జనరల్ ట్రైనింగ్, జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా సెమిస్టర్కి 120 hours వరకు మేము వాళ్ళని హెల్ప్ చేస్తామండి వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం. నైస్, థ్యాంక్ యూ. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఎం రాజేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు మార్కెట్లో సివిల్ డిపార్ట్మెంట్కి ఎంతవరకు వాల్యూ ఉన్నదనే తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జనరల్గా సివిల్ బ్రాంచ్కి మార్కెట్లో ఏ విధమైన విలువ ఉందంటారు? మనకు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ అనేది మనకు ఎప్పుడైనా సరే మార్కెట్లో ఎవర్ గ్రీన్ అది. ఎందుకంటే మన దేశాన్ని నిర్మించేదే సివిల్ ఇంజనీరింగ్ అనే ఒక బ్రాంచ్. సివిల్ ఇంజనీర్స్ అనేది ఆల్వేస్ మనకి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఒకటి కన్స్ట్రక్షన్ పరంగా కానీ, ఒకటి మనకి ప్రైవేట్ పరంగా కానీ, ఒకటి వచ్చేసి గవర్నమెంట్ పరంగా కానీ పిల్లలకి చాలా జాబ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్లో అయితే వచ్చేసి మనకి ఏఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, సర్వేయర్స్, టౌన్ ప్లానర్స్ ఇలా చాలా అవకాశాలు మనకు అందుబాటులో ఉంటాయి. దే కెన్ బిల్డ్ దేర్ ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్. దాని ద్వారా వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ అవుతారు. సో అట్లా మనకు మార్కెట్లో చాలా విలువ ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి. స్టూడెంట్స్ కానీ ఎప్పుడైనా సరే ఈ బ్రాంచ్ చూస్ చేసుకోవాలంటే వాళ్ళకి క్రియేటివ్ థాట్స్ అనేది ఉండాలి. ఆ క్రియేటివ్ థాట్స్ వల్ల వాళ్ళు కొత్తగా వాళ్ళు డిజైన్స్ అనేది చేయగలుగుతారు. సో రీసెంట్గా మనం చూసాం, చినాబ్ నది పైన ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేశారు సివిల్ ఇంజనీర్ మాధవి మేడం అని. సో అట్లా స్టూడెంట్స్కి క్రియేటివ్ థాట్స్ ఉంటే వాళ్ళు ఎంత హైట్స్ కన్నా వెళ్ళగలిగారు ఈ బ్రాంచ్లో. సో బేసిక్గా మనకు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. విశ్వేశ్వర
విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సంస్థని ఏ లక్ష్యంతో ప్రారంభించారు, అలాగే ఈ సంస్థకి ఏమైనా అవార్డ్స్, రికగ్నైజేషన్ లాంటివి వచ్చాయా అన్నది తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ కాలేజ్ని ఎప్పుడు ప్రారంభించారు, అలాగే ఏ లక్ష్యంతో ప్రారంభించారు? Vishwesvaraya College of Engineering and Technology was established in the year 2007 ఓకే with the approval of AICTE, that is All India Council for Technology in New Delhi, ఓకే and Government of Telangana, and affiliated to JNTU Hyderabad. This college is located on the highway Hyderabad and Sagar highway, just 1 kilometer from the war exit number 12. మీ కాలేజ్ వాళ్ళు ఏమేమి కోర్సెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు? So we are offering UG courses and PG courses. ఓకే Under UG courses, computer science engineering, computer science and AML, computer science and data science, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, civil engineering. ఓకే These are the courses under graduate courses. And UG courses, MTech in computer science engineering, MTech in embedded systems, and one management course, that is MBA. మీ కాలేజ్ కి మార్కెట్ లో మంచి నేమ్ ఉంది, మరి మీ కాలేజ్ కి ఏమైనా అవార్డ్స్, రికగ్నైజేషన్ లాంటివి ఉన్నాయా? So our institution is recognized, that is awarded by NAC A grade and UGC autonomous now, and we are planning in future for deemed university also. For our institution, Center of Excellence was sanctioned by Edunet Foundation through a task. From this, we are providing technical skills, latest technical skills to our students, and as well as for staff members. That is latest technologies like Python, AML, next IoT, etc. ఎవ్రీ ఇయర్ ఎంత మందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి సార్? Last year, we around 187 members are placed in different organizations. 187 members. థ్యాంక్ యూ. Rajesh Kumar Samala, Head of the Department, EEE, Vishwesvaraya College of Engineering and Technology. So this department is established in 2007 in this college with the intake of 60. So presently, the EEE department is having many more opportunities in the government sector as well as in the private sector. Many of the students got placed in the government sectors like MPDCL, AE jobs and SPDCL, everything. And many PSU jobs are available, and also private sectors like software engineering or JTOs, like many private sector jobs also available in this particular department. So choose the department for secure government jobs. Thank you. My name is Sri Rameshri. I am a HOD of the CSE department in the Vishwesvaraya Engineering College of Science and Technology. Here, CSE has an intake of 120 strength, and we are having a required faculty ratified from the JNTU of assistant, associate, and professors. According to the requirement, we are having the faculty in the department. And here, why to choose the CSE department is nowadays it is having most important in the companies. They are having many importance in the AI, cyber security. Many job opportunities are offered by many companies like Google, Infosys, TCS, and Wipro. We are having more importance in the jobs like AI, cyber security. And here, if we move to in our college, in the CSE department, we are providing task course center which is provided from the government. In the task, we are having the Code Unnati programs, and we are providing the AICT training programs also. Along with that, we are providing the internships and job opportunity to the students. We are having the trainings from the second year, third year to fourth year. Finally, we are having the placements after the training of the students to get gather in different companies.
ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి ఏఐఎంఎల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హిరీష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి అసలు ఈ కోర్స్కి ఎంత వాల్యూ ఉందనేది తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఏంటి అసలు ఈ సిఎస్ఈ ఏఐఎంఎల్ ఏంటి, దీని విలువ ఏంటి? లేటెస్ట్గా అంటే 2020లో JN2H కొత్తగా కొన్ని అలైడెడ్ బ్రాంచెస్ని ఇచ్చింది. వాటిల్లో ANML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లైక్ దట్. నౌవేడేస్ ANML హ్యావింగ్ ప్రామిసింగ్ ఫ్యూచర్ అండ్ వాస్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ మేడం. ఎందుకంటే ఏది ఎత్తుకున్నా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా కామర్స్ సైట్స్ కావచ్చు, లేదా ఫినాన్స్ కావచ్చు, ఏ దాంట్లో ఎత్తుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, పవర్డ్ రోబోట్స్తోనే అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తుంది. ఫినాన్స్లో ఫ్రాడ్ డిటెక్షన్స్ కావచ్చు, హెల్త్ కేర్ ఉంది, హెల్త్ కేర్లో మనం డ్రగ్ డయాగ్నోసిషన్ కావచ్చు, ఏదైనా సరే ఈజీగా ఉంటుంది. అంటే కెరీర్ ఆపర్చునిటీస్ కూడా వాస్ట్గా ఉన్నాయి. కపుల్ ఆఫ్ ఇయర్స్లో క్యాన్ బి రూల్డ్. కాబట్టి ఎక్కువ మంది ఈ ఇయర్ కూడా ఎక్కువ మంది చూస్ చేసుకుంటే, ఆల్రెడీ మా కాలేజ్లో ఆల్రెడీ మేనేజ్మెంట్ సీట్స్ ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది మేనేజ్మెంట్ సీట్స్ అంటే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసిన ANML, CSE ANML కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ 110% ప్లేస్మెంట్ ఈస్ గ్యారంటీ. ఓకే, నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ MBA డిపార్ట్మెంట్ HOD అండ్ రవివర్ధన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మార్కెట్లో MBAకి ఎంతవరకు వాల్యూ ఉందనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నిజానికి MBAకి ఎంత విలువ ఉందంటారు మార్కెట్లో? యాక్చువల్గా MBAలో మనకి 4 స్ట్రీమ్స్ ఉన్నాయి. పాతవి ఒకటి మార్కెటింగ్, HR, ఫైనాన్స్, అవి ట్రెడిషనల్గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏం చేస్తున్నారంటే, ఈ 3 చదువుకున్నట్టు కూడా జాబ్స్ వస్తున్నాయి. కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇప్పుడు చాలా అవసరం మన ఇండియాకి. చాలా కంపెనీస్ కూడా ఫోకసింగ్ మోర్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్షిప్. మేము అది కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే సబ్జెక్ట్ కూడా మేము అదొక స్పెషలైజేషన్గా ఇస్తున్నాము. there are so many companies out there, like Tata companies, like TCS, like Genpact. All these companies are asking for this stream, entrepreneurship stream. And marketing, HR, those are traditional things we are offering to the students. And okay, sir. Thank you. My name is A. Venu, Head of the Department of Mechanical Engineering, Vishwesvaraya College of Engineering and Technology. మెకానికల్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే, జాబ్ ఆపర్చునిటీస్కి వస్తే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నాయండి, అలాగనే ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్కి వస్తే AP జెన్కో కావచ్చు, AP ట్రాన్స్కో కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కావచ్చు, ఇలా ప్రతి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అలాగనే ప్రైవేట్ ఇండస్ట్రీస్కి వస్తే అది ఫార్మా కంపెనీస్ కావచ్చు అండి. ప్రొడక్షన్ సైడ్ ఉండేటువంటి ఎటువంటి కంపెనీ అయినా కూడా వితౌట్ మెకానికల్ వాళ్ళు లేకుండా ఏ జాబ్ కూడా ఉండదండి, ప్రైవేట్ జాబ్స్. సో చాలా కంపెనీస్ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఇటు బాలానగర్ కానీ, జీడిమెట్ల సైడ్ కానివ్వండి, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో ప్రతి ఒక్క బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క మెకానికల్కి స్టూడెంట్స్ వాళ్ళకు కూడాను చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది ఇంకా మనకు ఇండస్ట్రీస్ చాలా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటిని కూడా మనం ఎక్కువ జాబ్ ఉండటానికి కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది.